ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ఆలోచనతో, నూతనమైనటువంటి నడిపింపుతో మనము దేవునితో సహవాసము చేయుట మనకు, మన కుటుంబములకు ఎంతో ఆశీర్వాదమని, ఎంతో మంచిదని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. నేటి దుర్దినములలో ఓ క్రైస్తవుడా, క్రీస్తును ఎరిగి, క్రీస్తును నమ్మి, క్రీస్తు కొరకై జీవిస్తాను అని చెప్పి బాప్తీసం పొంది ఆ క్రీస్తుని యొక్క శరీరమును, రక్తమును తీసుకుని ఈ లోకపు మాయలో, ఈ లోకపు ఆశలలో పడిపోయి యేసు క్రీస్తునకు దూరముగాను, దేవుని యొక్క నామమునకు అవమానముగాను జీవిస్తున్నట్లయితే ఇది మీకు ఒక చక్కని హెచ్చరికని, మీకు ఒక చక్కని ప్రోత్సాహమని దేవునిగా మీకు మనవి చేస్తూ, ఈ దుర్దినములలో మన యొక్క క్రైస్తవ జీవితము ఏ రీతిగా మనము మలుచుకోవాలో, ఏ రీతిగా దాన్ని సిద్ధపరచుకోవాలో దేవుని యొక్క వాక్యము చేత మనలను మనము బలపరుచుకుంటూ, ఆ వాక్యము ద్వారా మనము నడిపింపు కలిగి ఉండాలని, అలాగే ఆ వాక్యము చేత మనము నడిపిస్తున్నప్పుడు మనము ఎంతో శ్రేష్టమైనటువంటి, ఆనందకరమైనటువంటి, గౌరవమైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకు, అలాగే మన కుటుంబముల మధ్యలో మనము జీవించగలమని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనాన్ని చూచినట్లయితే, నీతిని కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, క్రీస్తును ఆరాధిస్తూ దేవుని వాక్యము చేత ప్రతి దినము నడిపించబడుతూ, బలపరచబడుతూ, నీ యొక్క జీవితము ఏ రీతిగా అనుసరిస్తుంది, ఎవరిని అనుసరిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయి, ప్రశ్నించుకో. దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది, నీతిని, కృపను అనుసరించువాడు, నీతిని, కృపను అనుసరించువాడు అనగా, నీతి మొదటిగా దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితమును జీవించుట ద్వారా దేవుడు మనకు ఇచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితం నీతిని కనబరిచింది. దయతో గమనించండి, నీతి. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి 5వ అధ్యాయములో చెప్పినటువంటి మాటను నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు దేవుని వాక్యము
మరొక చోట ఈ రీతిగా చెప్పుచున్నది, మొదట మరి ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెదకండి, మీకు కావలసినవన్నీ దేవుడు మీకు దయచేయను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీతిని మొదట మనము వెదకాలి, అనగా నీతిమంతుడుగా ఈ భూమి మీద మనము పిలువబడాలి. ఈ నీతి దేవుని చేత మాత్రమే మనకు అనుగ్రహించబడేది. నీతి దేవుని చేత మనలను మనము దేవుని సన్నిధిలో నిరూపించుకునేటువంటిది. ఒకరి మాటల వలన, ఒకరి యొక్క తీర్పు వలన, ఒకరి యొక్క ప్రశంసముల వలన వచ్చేటువంటిది నీతి కాదు సుమా. నీతి నిన్ను దేవుని ఎదుట నిలవబెట్టేదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. రెండవదిగా కృప. ఈ కృప మన స్థితిని, మన గతిని మార్చి దేవునికి సమీపముగా తీసుకుని వచ్చేదే కృప. గమనించండి, నీ కృప లేనిదే నేనేమైపోదునో. అందుకే కీర్తనకారుడు తన కీర్తనలన్నిటిలో కృప గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆకాశము కంటే నీ కృప ఎత్తైనది. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నీ కృప, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు! అంటే ఈ కృప మనలను దేవునిని హత్తుకునేటట్లు చేసేటువంటిది. ఈ కృప మన యొక్క దీన స్థితి నుండి ఒక ఆశీర్వాదకరమైన స్థితికి తీసుకుని వచ్చేది కృప. గమనించండి, నీతిని, కృపను అనుసరించువాడు. ఇప్పుడు మనము దేనిని అనుసరిస్తున్నాము? మనుషుల యొక్క దురాలోచనలను, ఈ లోకపు ఆశలను, ఈ లోకపు పరిస్థితులను అనుసరించుట వలన మనము దేవునికి దూరమైపోతున్నాం, కృప నుండి వైదొలిగిపోతున్నాం. నీతి అనేటువంటి మైమరుపును మనము జార విడుచుకుంటున్నాం. గమనించండి, నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ క్రైస్తవుడా, క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తును ఎరిగిన నీ జీవితంలో నీతి అనేటువంటిది లేకపోతే, నీతి అనేటువంటిది కనబరచకపోతే మీరు కృపలో నిలవలేరు. ఈ కృప మీ జీవితంలో లేకపోతే మీరు దేవుణ్ణి హత్తుకుని బ్రతకలేరు. అందుకని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రాయిచున్నటువంటి మాట, మరి నీతిని, కృపను అనుసరించువాడు. ఇప్పుడు మనము ఏం అనుసరించాలి? నీతిని అనుసరించాలి. నీతి అనగా దేవుడు మనకు దయచేసినటువంటి ఒక శ్రేష్టమైన జీవితం. కృప మన యొక్క దీన స్థితిని, దౌర్భాగ్యపు స్థితిని, లేక ఒక నీచమైనటువంటి ప్రవర్తన నుండి, పాడైపోయినటువంటి స్థితి నుండి దేవుని కృప చేత మనలను ఐశ్వర్యవంతులుగాను, ఉన్నతమైనటువంటి బిడ్డలముగాను నిలవబెట్టినటువంటిది దేవుని యొక్క కృపే. ఇప్పుడు మనము నీతిని, కృపను
అనుసరించువాడు. ప్రేమ అనుసరించాలి, మనము నీతిని కృపను అనుసరించాలి. ఈ రెండిటిని అనుసరించువాడు ఈ లోకములో జయ జీవితము కొరకు, గౌరవము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు పరిగెత్తడు సుమా. ఇప్పుడున్నటువంటి నేటి లోకపు పరిస్థితి, డబ్బుంటేనే నీకు ఏదైనా అని అనుకుంటున్నారు. ఆ డబ్బు కాస్త నిన్ను విడిచిపెడితే నీకు జబ్బే. జాగ్రత్త. అందుకే దేవునిని నమ్ముకొనినవాడు ఎప్పటికీ చెడిపోలా. డబ్బును మనుషులను నమ్ముకొనినవాడు పాడైపోయినట్లు చరిత్ర చెప్తుంది. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దయతో గమనించండి. ఒక దాసుడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. ఒకని ధనము ఎక్కడ ఉండునో వాని హృదయము అక్కడే ఉండును. కనుక ధన సంపన్నులు దేవుని రాజ్యమునకు చేర్చలేవు. పేరు ప్రఖ్యాతులు నిన్ను నీతిమంతునిగా మార్చలేవు. దయతో గమనించండి. దేవుని కృప లేనిదే మన స్థితిగతులు మార్చబడవు అని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అందుకే నీతిని కృపను అనుసరించువాడు. ఇప్పుడు ఒక క్రైస్తవునిగా మీరు అనుసరించవలసింది ఏమిటి అంటే నీతిని కృపను. నీతి దేవుడు నీకిచ్చిన శ్రేష్టమైన జీవితం. కృప దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన స్థితి. ఈ నీతి, ఈ కృప రెండు ఒక క్రైస్తవుని యొక్క జీవితమును ఆవరించి ఉన్నప్పుడు వాటిని అనుసరించువాడు ఈ భూమి మీదంట జీవమును, నీతిని, ఘనతను పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిని, కృపను అనుసరించే వారికి దేవుడు దయచేసేటువంటి ఒక శ్రేష్టమైనటువంటివి. మొదటిగా జీవం. ఈ జీవము అనగా అర్థవంతమైనటువంటి జీవితం. ఈరోజు చాలా మంది బ్రతుకుతున్నారు. వారి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. కుక్క బ్రతుకుతుంది, వాళ్ళు బ్రతుకుతున్నారు. చీ అంటే 2 నిమిషాలు లేచిపోద్ది. చీ అంటే చెవులు కళ్ళు మూసుకుని 2 నిమిషాలు కూర్చుంటారు. అది చాలా ప్రమాదం. జాగ్రత్త. అందుకే జీవము, దేవుడిచ్చేటువంటి జీవము ఒక అర్థవంతమైనటువంటిది. అనేక మందిని ప్రభావితము చేసేది, అనేక మందిని సంతోషపెట్టేది, అనేక మందిని వారి యొక్క దుఃఖమును మాన్పించేది జీవం. అలాగే ఆనందమైనటువంటి జీవితం. ఈ జీవము దేవుడు అనుగ్రహించేది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పుచూ ఉన్న మాట, ఇదిగో నేను గొర్రెలకు జీవమునివ్వవచ్చి తిని. ఆయన యందు జీవమున్నది. ఆ జీవము నిన్ను నన్ను బ్రతికించుచున్నది. రెండవదిగా చూసినట్లయితే నీతి దేవుని దృష్టిలో సమర్థించబడినటువంటి స్థితి. అనగా దేవుడు నొసగినటువంటి ఈ నీతి మనలను దేవుని ఎదుట సమర్థించేటువంటిది, సమర్థవంతమైనటువంటి స్థితితో నిలవబెట్టేటువంటిది నీతి. మూడవదిగా చూసినట్లయితే
ఘనత. ఈ ఘనత దేవుడు మనకు ఇచ్చిన గౌరవం, ఆశీర్వాదం. దయతో గమనించండి, ఆయన సన్నిధిని మహిమ, ప్రభావములు, ఘనత ఉన్నాయి. దేవుడు ఘనతను నీకు ఇచ్చుటకు చాలా ప్రధానమైనటువంటిది దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో దేవుడు మనకిచ్చేటువంటిదే గౌరవం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. దయతో గమనించండి, పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుడు అంటున్న మాట, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించు. ఎందుకు ఆశీర్వదించాలి అంటే, ఇదిగో నా కుటుంబము ఘనతగా ఉండునట్లు, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండునట్లు. ఈరోజు ఈ లోకపు యాత్రలో మనము ఘనత కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు ఏమేమో చేస్తున్నాం. అవన్నీ ఒట్టిదని గ్రహించి నీతిని, ఇదిగో ఆయన వైపు చూస్తూ, కృపను, ఆయన ఇచ్చిన స్థితిని అనుసరిస్తే నీ జీవితమునకు కలిగేటువంటి ఒక 3 శ్రేష్టమైనవి. మొదటిగా జీవము కలిగిద్ది, రెండవది నీతి కలిగిద్ది, మూడవది ఘనత కలిగిద్దని ఓ క్రైస్తవుడా గ్రహించి క్రీస్తును వెంబడించు.